స్టార్ట్. మరి మనం గత కొన్ని రోజులు గత జన్మలు ఉన్నాయి తప్పకుండా అనేది మనం రూఢిగా తెలుసుకున్నాం. తర్వాత సాయి సన్నిధిలో కొంతమంది భక్తులు ఎలా అయ్యింది, వాళ్ళ అనుభవాలు ఏమిటనేది కొన్ని రోజులు తెలుసుకున్నాం. ఇప్పుడు నేరుగా ఆయన లీలలు చేసేటువంటి విధానం ఎటువంటిది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ 5-6 రోజులు కూడా ఇదే కార్యక్రమంలో ఉంటాం. ఇక కాశీరాముడని ఒక భక్తుడు ఉన్నాడు బాబాకి. ఆయన కూడా శ్యామలాగానే బాబా సన్నిధిలో ఎప్పుడు ఉంటూ ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉండేవాడు. చక్కగా బాబా చెప్పింది కాదు లేదు అనేది అసలు శబ్దమే లేదనమాట. ఒకరోజు బాబా ఏదో పక్క ఊరు వెళ్ళి చిన్న పని చేసుకొని రమ్మని పంపించాడు. అతను కొంత దూరం వెళ్ళాడు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది కదా, పొలాలు. ఒక్కడే వెళుతున్నాడు. దారి మధ్యలో దొంగలు అడ్డగించి ఏవయ్యా ఈ దగ్గర ఎంతనో డబ్బులు మొత్తం ఇచ్చేసి అన్నారు. అయ్యా నా దగ్గర ఏమీ లేవు, రూపాయి కూడా లేదు నా దగ్గర. ఇదిగో కొంచెం అన్నం మధ్యాహ్నం తిందామని కట్టుకొని తీసుకెళ్తున్నాను, కావాలంటే అది ఉంది మీరు తినండి, అంతకన్నా నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పన్నాడు. ఇటువంటి మాటలు చెప్పద్దు, చాలా మంది చెప్పారు నాయన, ఏమీ లేవని దాచిపెట్టుకుంటున్నారు ఎక్కడెక్కడనో, కాబట్టి మర్యాదగా తీస్తావా లేదా అని అడిగారు. అయ్యా నిజంగా లేవు, నేను అబద్ధం చెప్పను, ఉంటే ఇచ్చేవాడిని, మీరు కూడా దాని మీద బ్రతికేవాడు కాబట్టి నాకు తెలుసు కదా, నా దగ్గర లేవయ్యా అన్నాడు. సరే వెతకంటారా వీడి దగ్గర ఏమున్నాయో అని చెప్పని అందులో ఒకటి చెప్తే వాడు చూశాడు, జేబులన్నీ వెతికాడు, ఏమీ లేవు. ఇక ఇంకా ఈడెక్కడో దాచిపెట్టాడు, నిజం చెప్పడం లేదు, ఈడు చెప్పడం చెప్పని కత్తి తీసి పొడిసేయండిరా అన్నాడు ఒకడు కత్తి తీసి ఎప్పుడైతే పొడవబోయాడో వాణ్ణి ఈ కాశీరాముడు పెద్దంగా బాబా అని అరిచాడు. ఎప్పుడైతే బాబాని అరిచాడో హఠాత్తుగా బాబా ఏం చేశాడు, అతనిలోకి వచ్చేశాడు. ఎప్పుడైతే అతనిలోకి బాబా వచ్చేశాడో, ప్రవేశించాడో, అతనికి వినలేని ఒక శక్తి వచ్చింది, ఒక బలం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. అప్పుడు ఇక వాళ్ళని కొడుతూ ఉన్నాడు, ఎగరేసి కొడుతున్నాడు ఒక్కొక్కడిని. అలా బాలులాగా ఎగరేయటం, మళ్ళీ ఒక తనుదంటం, మళ్ళీ వాళ్ళు పైకి వెళ్తాం, ఒక్కొక్కడేమో దూరంగా పట్టడం, రకరకాలుగా వాళ్ళని ఆడుకుంటున్నాడు, ఎరగొట్టేస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటారు వీడు ఎంత బక్కపలసుగా ఉన్నాడు, ముందు మనల్ని చూసి భయపడ్డాడు, తర్వాత మళ్ళీ ఇదేంటి ఈ రకంగా కొడుతున్నాడు, ఇంత బలం ఎలా వచ్చింది వీడికి, ఆశ్చర్యంగా ఉంది. బాబాని అరిచాడు, ఆయన ఏమన్నా వీడిలో దొరపడ్డాడా ఏమిటిరా బాబు అని చెప్పని, ఇక మనం పారిపోతే బెటర్రా అని చెప్పని ముందు ఆయన క్షమించమని అడుగుదాం, లేకపోతే మనం చంపేసేటట్టు ఉన్నాడు అని చెప్పని వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డారు. అయ్యా మమ్మల్ని చంపబాకు మహానుభావ, నువ్వు కొట్టే కొట్టుళ్ళకి ఎగిరి పడుతున్నావు, అంతంతలా ఉంది అంటున్నావు, ఫుట్బాల్ లాగా ఎగిరి పడుతున్నావు, నీ శక్తి ఏమిటో మరి నీ బలం ఏమిటో మాకు అర్థం కావటం లేదు నాయన, మమ్మల్ని బ్రతుకుంటే ఏదో గెడ్డమ్మను బలుసాగా అమ్ముకొని బతుకుతాం మహానుభావ, ఇక మేము దొంగతనాలు చేయమయ్యా, ఎప్పుడు కూడా దొంగతనాలు ఇక చేయకుండా ఉంటారు కదా, ఏనాడు కూడా పొరపాటును కూడా చేయమయ్యా, ఏదో బుద్ధి గడ్డి తిని బద్ధకంతో ఈజీగా ఉంటుందిలే దొంగతనం చేసుకుంటే బ్రతుకుదామని చెప్పి అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా జరుగుతుంది, ఎంత హోనం అయిపోతుందని ఇంతవరకు మేము చూడలేదయ్యా అని చెప్పంటే, ఇక మీదట ఎప్పుడైనా ఎక్కడైనా దొంగతనం జరిగితే మిమ్మల్ని బ్రతకనివ్వను అని చెప్పానని వాళ్ళు, అయ్యా మమ్మల్ని క్షమించు, ఎప్పుడు చేయమని చెప్పని ఆయన కాళ్ళ మీద పడిపోయారు. ఇక వెళ్ళిపోండి అని చెప్పని మళ్ళీ ఎంటపడేసరికి ఇక వాళ్ళు పరుగులు అనమాట, దొరకకుండా వెళ్ళిపోయారు, కలుచూపు మేరలో ఎక్కడ లేదు. ఇక అప్పుడు ఇతనిలో ఉన్నటువంటి సాయినాథుడు బయటకు వచ్చేసాడు.
ఆ శక్తి పోయింది, మామూలు మనిషి అయిపోయాడు. ఎప్పుడైతే మామూలు మనిషి అయ్యాడో మళ్ళీ భయం వేసేసింది. అయ్యో ఇంకేమన్నా మళ్ళీ దొంగలు వస్తారేమో, నన్ను కొడతారేమో, చంపేస్తారేమో. ఇక బాబా చెప్పిన పని గబగబా పూర్తి చేసుకొని వద్దామని చెప్పని ఇక పరుగులు తీసుకుంటూ అవతల ఊరికి వెళ్లి ఆ పని చూసుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ బాబా దగ్గరికి వచ్చాడు. కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నాడు. బాబా, నువ్వు ఇవాళ నన్ను కాపాడకపోతే దొంగలు చంపేసేవాళ్ళు బాబా. ఎంత ఘోరం జరిగింది. ఆ మూర్ఖులు నన్ను చంపబోయారు బాబా. నువ్వు నాలోకి వచ్చి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి వాళ్ళ మనసులు కూడా మార్చి వాళ్ళ మంచి మనుషులుగా మార్చావు బాబా. నువ్వు ఎంత వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళ జీవితము అని చెప్పని చెప్తూ ఉంటే ప్రజలకి, అక్కడికి వచ్చిన భక్తులకి ఏం అర్థం కాలా. అప్పుడు మళ్ళీ కాశీరాముడు వివరంగా చెప్పాడు వాళ్ళందరూ కూడా, ఇలా జరిగిందయ్యా, ఇలా ఇలా అని చెప్పంటే ఆశ్చర్యపోయారు. ఆహా, సాయినాథుడు తలుచుకుంటే ఎక్కడికైనా ఏదైనా చేయగలడు, తన భక్తులు కాపాడుకుంటాడు అనే ఒక నమ్మకం వాళ్ళకు కూడా కలిగింది. ఆ విధంగా మనము కూడా భక్తి శ్రద్ధలతో గనక చేస్తే, ఆనాడు బాబా ఉన్ననాడు ఎలా ఆయన ఆదుకున్నాడు, ఇవాళ లేకపోయినా ఆయన చెప్పింది ఏంటంటే, నా సమాధి నుంచే నేను కాపాడుకుంటాను. ఆనాడు దేహంతో ఉన్నప్పుడు ఎలా మిమ్మల్ని కాపాడానో ఇవాళ కూడా అదేనయ్యా, అందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి బాబా మాట ఇచ్చాడు. కాబట్టి ఇవాళ కూడా మనల్ని ఆయన అనేక రకాలుగా కాపాడుతున్నాడు. కాబట్టి ఆ సాయినాథుడి అనుగ్రహం మనందరం కలగాలి. నమ్మినప్పుడు మనస్ఫూర్తిగా నమ్మాలి, లేకపోతే మానేయాలి. అప్పుడే మనకు ఏదైనా విజయం సాధించగలుగుతాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అభిషేక్.